కేటీవీ ప్రైమ్ బులెటిన్కి స్వాగతం. నా పేరు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ప్రైమ్ బులెటిన్ ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై ఢిల్లీలో వైకాపా ఎంపీల ఆందోళన. దోపిడీ దొంగలను కటకటాల వెనక్కి నెట్టిన ఎర్రగుంట్ల పోలీసులు. అక్రమ కేసులు, వైసీపీ నేతల ఇండ్లపై దాడులకు తగిన మూల్యం తప్పదన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి. తిరుపతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్, మోహన్ బాబు పని అంటున్న వామపక్ష నేతలు. గత సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో 4 రోడ్ల కూడలిలో ఉన్న కిరాణా దుకాణంలో దుద్దే రమేష్ శెట్టి అనే అతను అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు నగలను దొంగలించినటువంటి దొంగలను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగ సొత్తును ఎర్రగుంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ మీడియాకు వెల్లడించారు. కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జమ్మలమడుగు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ విశ్వనాథ్ రెడ్డి వారి సిబ్బంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. దీంతో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రివార్డులను ఇచ్చి వారిని అభినందించారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంట్లో ఎర్రగుంట్ల జమ్మలమడుగు సబ్ డివిజన్లో ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ ఒక మంచి ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూస్తాం, జనరల్లీ కడపలో మనమే మోడస్ ఆపరెండి చూస్తే హౌస్ బ్రేకింగ్ కానీ డే బ్రేకింగ్, నైట్ బ్రేకింగ్ ఉంటాయి. ఇది కొత్త వీళ్ళ ఎలక్ట్రిక్ మషిన్ తీసుకువచ్చి బ్రేక్ చేయడం జరిగింది. దీని మీద మనమే వెంటనే స్పెషల్ టీమ్స్ అని అన్ని హెడ్ క్వార్టర్స్ నుంచి సపోర్ట్ ఇచ్చేంత డిటెక్షన్ కోసం ట్రై చేసాము. ఆ డిటెక్షన్ కూడా జరిగింది. దీంట్లో 4 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 జువెనైల్ ఉన్నారు, 2 విజయ్ పాల్ అండ్ షేక్ వల్లి. ఈ 2 ఎర్రగుంట్ల నేటివ్, వీళ్ళ లోకల్లే ఉన్నారు. వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా మనమే 210 grams బంగారం ఇప్పుడే రికవరీ చేయడం జరిగింది. దాదాపు 36 lakhs వాల్యూ ఉంది ఈ బంగారం అంతా. అండ్ ఈ ఫోన్స్ కొన్ని సీజ్ చేయడం జరిగింది. చేసిన ఆఫెన్స్ చేసిన టైంలో వీళ్ళు వాడిది ఎలక్ట్రిక్ మషిన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇంతకుముందే పెట్టి ఆఫెన్సెస్ ఉన్నాయి. ఇంత పెద్ద క్రిమినల్ రికార్డ్ ఏం లేదు, కానీ పెట్టి క్రిమినల్స్ ఉన్నారు. వీళ్ళకి ఏమీ పని లేదు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా సీరియస్ ఉన్నారు. వెంటనే చర్య తీసుకున్నాము. ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ 3000 వరకు పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడతాము, వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాము. ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు, డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాము. వీళ్ళకి లొకేషన్ కోసం లాంజిట్యూడ్, లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం. అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకుని మనమే మ్యాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం. దీంట్లో స్పెషల్లీ ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవునా దీంట్లో దీంట్లో కూడా మల్టిపుల్ టీమ్స్ మనమే ఫామ్ చేసి ఉన్నాం. 3 పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్. దీంట్లో కొన్ని క్లూస్ వచ్చాయి రీసెంట్లీ 2, వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది. దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నారు. అట్లాంటి ఏమి వెంటనే కాదు, మనమే ఎట్లాంటి ఇష్యూస్ ఎంకరేజ్ చేయట్లేదు, టాలరేట్ చేయట్లేదు. ఎవరైనా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో వస్తే వెంటనే కంప్లైంట్
రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరికి ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడే కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే పీజీఆర్ఎస్ ఉంటుంది, అక్కడే రావచ్చు. అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కడతాము. ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. సార్ ఇందులో పనిచేసిన నాగమురళి, ఎస్ఐ నాగమురళి బాబు సార్. వై ఆల్ఫ్రెడ్, డి ఓబులేసు, ఆల్ఫ్రెడ్ లాస్ట్ టైం కూడా వచ్చారు. అవును సార్, ఆల్ఫ్రెడ్ బాగా వర్క్ చేస్తారు సార్. మన గండికోటలో కూడా నంబర్ 1 ఉద్యోగం చేశాడు సార్. విఐపి రూట్లో ఈయన కూడా మంచి క్రైమ్ కానిస్టేబుల్. క్రైమ్ పార్టీ శివప్రసాద్, లక్ష్మీనారాయణ, రాజమండ్రి కూడా బాగా వర్క్ చేశారు. ఇద్దరు రాజమండ్రి లాస్ట్ మన డిసెంబర్లో ప్రెస్ మీట్. ఆర్ చంద్ర, బివి సురేందర్ రెడ్డి, హోంగార్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యంగా జరుగుతున్నటువంటి దాడులు, అక్రమ కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై జరుగుతున్న దాడులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులను వారు ఖండించారు. We want president rule in AP. We want president rule in AP. You want justice. 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 We 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 want justice. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణ పరిధిలోని ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఓతో పాటు హాస్టల్ వార్డెన్లు, ఫుడ్ కమిషన్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు రిజైన్ చేసినప్పుడు మీకు ఆ డబ్బులు వస్తాయి. ఎప్పుడైనా కానీ పిఎఫ్ 10 వరకు మీరు పిఎఫ్ కట్టుకుంటే కనుక పెన్షన్ వస్తుంది 60 దాటాక. చెప్పాలి అవన్నీ మీరు వివరంగా. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలమ్మా. లేదా 10,000కు 12,000 13,000 ఏడ పని చేస్తారు చెప్పు. మీకు 17,000 వస్తుంది బాబు. 4,000 మీకు సేవింగ్లో ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. 10 ఏళ్ళు మీరు ఇదే అట్లే సేవింగ్ చేసుకుంటే పని చేసినా చేయకుండా 62 ఏళ్ళ తర్వాత పిఎఫ్లో ఆ డబ్బులన్నీ వస్తాయి. వడ్డీ 9% వడ్డీ వేసి ఇస్తారు. ప్లస్ పిఎఫ్ పెన్షన్ వస్తుంది ఆ డబ్బులుగా. మీరు ఎప్పుడో లోన్ కూడా తీసుకోవచ్చు మళ్ళా. ఇది పెంచుతారులే, చాలా ఏంటి అయింది పెంచక. ఇప్పుడు రేపు మహా అయితే మీకు 18,000 దాకా చేస్తారు. ఇప్పుడు 17,000 వస్తుంది, రేపు 20,000 దాకా అవుతుంది దగ్గర దగ్గర. అమ్ముకొని చేయాలి జాగ్రత్త. బాగా చేశారు. ఎవరుగా గవర్నమెంట్ స్కూల్ అందరు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ హై స్కూలా భోజనాలు బాగుంటున్నాయా? అక్కడ డైలీ ఇస్తున్నారా? స్వీట్ ఇస్తారా? అక్కడ వచ్చి ఇస్తారు రోజు మార్చి. అదే రోజు మార్చి స్వీట్ ఇస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ తాగారా? బాగానే ఉంటాయా? ఉంటాయా? టికెట్ ఇవ్వస్తారా? టికెట్ ఇవ్వరు. 100 grams 100 ml ఇస్తారు. దాంట్లో ఇంకోటి నీళ్ళు కలపకపోతే
నీళ్ళు కలుపుతారు. అది కలిపితే ఎన్ని పేర్స్ ఇచ్చారు బట్టలు? 2 పేర్స్. రోజు వాష్ చేసుకుంటారా? బియ్యం ఈ నెల తీసుకోలేదా? వచ్చినాయి సార్. సార్ స్టాక్ ఉన్నాయి కాబట్టి యూనిట్ ఇవ్వాలి సార్. అదే నెక్స్ట్ మంత్ వద్దని సార్. ఇవన్నీ ట్యాక్స్ అవన్నీ ఫోటోలు స్కాన్ చేస్తేనే సార్ మాకు ఇదే. ఇంగ్లీష్ ఏ కాలేజ్? వీరారెడ్డి కాలేజ్. ఎట్లా వెళ్తారు ఇక్కడి నుంచి? వాళ్ళదా కాలేజ్ నుంచి పేమెంట్? అది ఫ్రీనా? డిగ్రీ కాలేజ్ ఎక్కడ? రామకృష్ణ కాలేజ్. లంచ్కి ఎట్లా చేస్తారు? అవునా? ఎంతమంది ఉన్నారు అక్కడ? నాగభూషణ కాలేజ్ అందరు నాగభూషణ మేడం దాదాపు. వాళ్ళు ఎట్లా లంచ్? విరారెడ్డి కాలేజ్ నుంచి ఇటు రావాలంటే నాకు అడ్డం ఉంది దారి. మైదుకూరు రోడ్లో కలుస్తారా? నడుచుకుంటూ వెళ్తారా? విరారెడ్డి కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఉన్నారా? అందరు వెళ్ళిపోయారా? గేటే కదా. ఎక్కడుంది మెనూ బోర్డు మీది? ఆ మెనూ బోర్డు మీకు ఐడియా ఉందా? దాని ప్రకారం వస్తున్నాయి అన్ని భోజనాలు. మాట్లాడుకోండి. మీరేమేమి అడిగితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మన ఎంఆర్ఓ గడివి అవకాశాలు లేనప్పుడు, వాళ్ళకి అవసరం లేనప్పుడు మన హాస్టల్స్కి ఇస్తారు. తప్పితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లోనే ఉంటాయి. వాటిలో ఉండాలి కాబట్టి, కాలేజీలు ఇవన్నీ దగ్గర ఉండాలి కాబట్టి, ఎక్కడో ఊరు బయట బిల్డింగ్ కట్టిస్తే మీకు ఇబ్బంది కదా జనరల్. కాబట్టి అట్లా ఉంటాయి. ఇంకా కొంచెం బెటర్గా ఏదైనా చూడాలా చెప్పాలా అని చెప్పి చెప్తా ఉంటాం. బాత్రూమ్స్ సరిపోవు, ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాలేజీ పిల్లలు. అట్లా కొన్ని ఏదైనా ఉంటే అవి ఏదైనా సవరించడం, మంచి బిల్డింగ్ చూడండి అని చెప్పడం, అట్లా ఏదైనా చెప్తాం. ఆ మెనూ బోర్డు మీకు ఐడియా ఉందా? దాని ప్రకారం వస్తున్నాయి అన్ని భోజనాలు వస్తున్నాయా? మీరు చెప్పండి, పెద్ద పిల్లలు కదా, డౌట్ అవుతుంది ఎవరు ఉందమ్మా. నేను భోజనాలు మాట్లాడుతున్నాను, నాకేం బిల్డింగ్ చెప్పని. నేను ఫుడ్ ఇచ్చాను కదమ్మా. ఇక్కడ వీళ్ళు హై స్కూల్ ఎక్కడ? ప్రైవేట్ స్కూల్ పోయిన లంచ్ ఎట్లా? మధ్యాహ్నం చేసి పెడతాను సార్. స్ట్రెంత్ తక్కువ సార్, లాంగ్ స్కూల్ లాంగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు 30 మంది తింటున్నారు కదా, మీరు సాయంత్రం 70-80 అవుతుంది కదా. పోలీస్ శాఖలో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలంటే అంకుటిత శిక్షణ చాలా అవసరమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బంది వార్షిక మొబిలైజేషన్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విధి నిర్వహణలో ఏఆర్ సిబ్బంది క్రమశిక్షణ, అంకుటిత భావంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ, ఆర్ఐలు, ఏఆర్ఐలు పాల్గొన్నారు. అంటే మొబిలైజేషన్ అంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంటాయి. సో దీంట్లో మొబిలైజేషన్ పర్పస్ ఏంటన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మతం, రిలీజియన్ బేస్ చేసుకొని చూసామని అనుకోండి. ఫస్ట్ హిందూ తీసుకున్నామంటే, హిందూ రిలీజియన్ తీసుకున్నామంటే శబరిమలకి ఆర్ ఎనీ టెంపుల్కి మాల వేస్తారు. దేనికోసం మాల వేస్తారు అంటే డిసిప్లిన్ రావాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల మాల వేసుకున్న వాళ్ళకి తెలుసు 41 days వేస్తారు. మార్నింగ్ 4:30కి స్నానం చేస్తారు, కిందకి పడుకుంటారు, షూ వెయ్యరు, నాన్ వెజ్ తినరు,
అదేవిధంగా విజయవాడ టెంపుల్కి మా భవానీ దీక్షకి మాల వేసుకున్న ఆల్మోస్ట్ సేమ్ ఫాలో చేస్తారు. ఈ 41 days ఎందుకంటే మీరు ఒక సంవత్సరంలో ఏమేమి మీరు ఇండిసిప్లిన్గానే ఉంటాం మనం లైఫ్లో మ్యాక్సిమం. అది డిసిప్లిన్ చేసుకోవడానికి అని చెప్పేసి 41 days డిసిప్లిన్గా ఉండడం వల్ల మళ్ళీ అది మనం రిమైండర్ అవుతున్నామన్న ఒక ఉద్దేశంలో ఈ మాల వేసుకుంటాం. అదేవిధంగా అప్పుడు మీరు హజ్ యాత్ర వెళ్తారు, మెక్కా వెళ్తారు, ముస్లిం రిలీజియన్ చెందిన వాళ్ళు. అదే వాళ్ళు ఆ పీరియడ్లో కూడా చాలా డిసిప్లిన్డ్గా రిలీజియస్గా ఉంటారు. అదేవిధంగా ఒకవేళ ఈ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఒకవేళ అబ్రాడ్ కొన్ని చర్చెస్ వెళ్తుంటారు, తమిళనాడులో వేలాంకణి వెళ్తుంటారు, కొన్ని వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ వెళ్తున్నప్పుడు లాస్ట్ 1 week చాలా ఒక రిలీజియస్గా డిసిప్లిన్గా ఉంటారు. ఆల్మోస్ట్ మొబిలైజేషన్ కూడా అంతే. మీరు మర్చిపోతున్న డిసిప్లిన్ని ఒకసారి మళ్ళీ మీకు రిమైండర్ ఇవ్వడానికి మీరు అలాగా ఎంటైర్ ఇయర్ డల్ అయిపోతుంటారు, అంటే రొటీన్ డ్యూటీస్లో డల్ అయిపోతుంటారు. దాని నుంచి కొన్ని బయటకు వచ్చేసి మీకు మళ్ళీ ఒక ఈ బేసిక్స్ని ఒకసారి మీకు గుర్తింపు చేయడానికి వస్తున్నామని చెప్పేసి ఈ మొబిలైజేషన్ చెప్పేసి అనుకోవచ్చు. ఈవెన్ మీరు ఫైరింగ్ కూడా రార్లీ ఎప్పుడైనా మీరు ఎప్పుడో ఫైరింగ్ చేస్తారు. అది ఎక్స్ట్రీమిస్ట్ ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత ఫైరింగ్ కూడా మనం చాలా మర్చిపోయాం. సో అది కూడా ఒక్కసారి మీరు వెపన్ అనేది ఏంటి, వెపన్ మనము ఫైరింగ్ అనేది బేసిక్ సేఫ్టీ డ్రిల్స్ ఇదన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోవడానికి కోసము ఈ ఫైరింగ్ అనేది కూడా మనం చేసుకోవడం జరిగింది. అది కాకుండా బేసిక్ సివిల్ పోలీసింగ్లో కొంచెం మనం ప్రతిరోజు ఏమేమి చూస్తున్నాము, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ వెళ్ళొచ్చు, ఎస్కాట్ వెళ్ళొచ్చు, మీ ముద్దాయిని తీసుకుని వెళ్తున్నప్పుడు ముద్దాయి ఎలాంటి ఏ క్యారెక్టర్లో ఉంటారు, తర్వాత మీకు లైఫ్లో కావాల్సిన బెనిఫిట్స్ ఏంటి, ఇదన్నీ కూడా ఒక రిమైండర్ ఇవ్వడానికి కోసం. అది కాకుండా ఎవ్రీ ఫస్ట్ వీక్ మీకు నాకు కూడా పర్సనల్గా ఫస్ట్ వీక్ సివిల్కి ఇచ్చాను, థర్డ్ వీక్ ఏఆర్కి ఇచ్చాను. అంటే జనరల్గా మనము దర్బార్ అని పెడతారు, దర్బార్ పెట్టినప్పుడు మీకు వచ్చి పర్సనల్గా మాట్లాడడానికి స్కోప్ ఉండదు. మీకు అంటే ఇష్యూస్ని మీరు పర్సనల్గా మాట్లాడాలనే ఉద్దేశంతో పాటు థర్డ్ వీక్ ఇచ్చాను. లాస్ట్ థర్డ్ వీక్ కొంతమంది ఇంక్రిమెంట్ బేస్ చేసుకొని వచ్చి కొంతమంది కలిసారు, వేరెవరు రావట్లేదు. మేబీ మొబిలైజేషన్లో మీరు కొంతమంది ఉండడం వల్ల అని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉందంటే మీరు ఆ థర్డ్ వీక్ ఎనీ టైం రావచ్చు, బట్ నాకు అదర్ వర్క్స్ చూడడానికి బాగుంటాయి, మీకు కూడా కన్సిస్టెంట్గా ఒక టైమింగ్ అనేది ఉంటాయి. థర్డ్ వీక్ సాటర్డే అంటే మార్నింగ్ అని ఇచ్చాను. సో అదర్ టైమ్స్ ఆల్సో నేను అవైలబుల్ ఉన్నప్పుడు చాలా మంది వచ్చి నైట్ టైం 9:30 10 వరకు ఉంటాను కాబట్టి 7:30 8:30 కూడా చూస్తున్నారు. బట్ అది మీకు డిస్టర్బెన్స్, నాకు డిస్టర్బెన్స్ కాబట్టి ఒక డే అనేది ఇచ్చాము. బట్ ఎనీ టైం మీరు వచ్చేనా చూడొచ్చు. బట్ అదర్వైజ్ థర్డ్ సాటర్డే మార్నింగ్ టైం అనేది మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మీకు ఏ ఇష్యూ అయినా గ్రీవెన్స్ అయినా మీరు ఇచ్చారంటే బేస్డ్ ఆన్ మెరిట్స్ దాన్ని అడ్రస్ చేయడం. మెయిన్ మీ ప్రైవసీ, మీకు నా ఛాంబర్లో మీరు మాత్రమే ఉండి మాట్లాడడానికి కోసమే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు కొంతమంది అనానిమస్గా ఆఫీసర్స్ పైన రాయడము, సో ఇదన్నీ నేను అంటే చాలా చూసేసాను. అంటే 4th డిస్ట్రిక్ట్ దాదాపు 4 సంవత్సరం ఎస్పీగానే కంప్లీట్ చేశాను. ప్రతి ఒక్కరి మధ్యలో ఏముంటాయి, సో దేనివల్ల ఇదన్నీ వస్తుంది అదన్నది కూడా నాకు ఐడియా ఉంది. కాబట్టి మీకు ఇష్యూ ఉందంటే నాకు డైరెక్ట్గా చెప్పొచ్చు. మీరు చెప్పడం అనేది నేను బయటకి ఎక్కడ నేను చెప్పను. అదేవిధంగా IRDSP RI గారికి అందరికీ కూడా ఈ రైటర్స్ వల్ల మెన్నుకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నేను అది ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా ఆఫీసర్స్ తరపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు మెన్నుకి రాకూడదు అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. ఎటువంటి లీవ్ ఇవ్వడంలో, మళ్ళీ PSOs తీసుకోవడంలో, డ్రైవర్గా తీసుకోవడంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ట్రాన్స్పారెంట్గా జరగాలి. అది నేను ఆల్రెడీ ARDSP గారికి చెప్పాను. ఎక్కడైనా మీకు నేను డ్రైవర్గా ఎలిజిబుల్, సో కొంత విషయాలు మీ రిక్వెస్ట్కి చేయగలుగుతాము, కొంత చేయలేము. ఓకే, బట్ ఎనీవేస్ మ్యాక్సిమం నా వరకు మీకు జస్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాము. అనంతపూర్ నుంచి ఎవరెవరు రావాలో వాళ్ళని కూడా మనము మ్యాక్సిమం అందరినీ కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. సో ఇప్పుడు సత్యసాయి డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది కాబట్టి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మళ్ళీ అనంతపూర్ అనే కాన్సెప్ట్ మీరు మర్చిపోవాలి. ఓకే, సత్యసాయి డిస్ట్రిక్ట్ను వచ్చాము, ఇప్పుడు సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఏ విధంగా మీరు సెట్ అవ్వాలో, ఆ కష్టం అవ్వాలో దానికి చూసుకోవాలి. ధర్మవరమా, హిందూపూరా, కదిరియా, లేకపోతే పుట్టపర్తియా. సో ఇప్పుడు నా పిల్లలు కూడా పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్లోనే చదువుతున్నారు. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నాది ఎక్కడో అనంతపూర్లో పెట్టుకోవట్లేదు. మీకు ఏ స్కూల్ ఉందో అదే స్కూలే నాకు ఉంది. ఓకే, నాకు ఇన్నోవా ఒక కార్ తప్ప మీకు నాకు తేడా ఏమీ లేదు, అంతే. ఇన్నోవా కార్ ఉంది, అది కూడా మీరు ఒక ఓన్ కార్ తెచ్చుకున్నారంటే మీకు నాకు ఆ డిఫరెన్స్ కూడా ఉండదు. ఓకే, ఇక్కడ ఏమి మీ పిల్లల్ని ఎక్కడ
జాయిన్ చేపిస్తారో అదే స్కూల్లో నేను జాయిన్ చేపిస్తాను. ఇక్కడ మీకు ఏ వస్తువులు దొరుకుతుందో అదే వస్తువులు నాకు దొరుకుతుంది. అనంతపూర్ అని ఒక మైండ్ నుంచి మీరు ఎప్పుడు తీస్తారో అప్పుడు మీరు లైఫ్ చాలా పీస్ఫుల్ అయిపోతాయి. అనంతపూర్ అని ఒక వర్డ్ని మీరు తీసారంటే మీ మైండ్ చాలా పీస్ఫుల్ అయిపోతాయి, నా అబ్జర్వేషన్. ఓకే, రిమైనింగ్ మీ ఇష్టం. బట్ అదర్వైజ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలని అనుకున్నాను. సో అదర్వైజ్ నేను చూసిన డిస్ట్రిక్ట్స్లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ టీఆర్ వరకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చూస్తాను, కాకినాడ చూస్తాను, గుంటూరు చూసాను, ఇక్కడ చూసాను. డిసిప్లిన్ వైజ్ కంపారిటివ్లీ బెటర్గా ఉంది. ఎస్కాట్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ ఇప్పటివరకు రావట్లేదు. గాడ్స్ గ్రేస్ అది కంటిన్యూ అవ్వాలి. ఎస్కాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముద్దాయిలు ఎప్పుడు కూడా ఎస్కేప్ అయిపోకూడదు, బేసిక్ డ్రిల్స్ ఫాలో చేయాలి. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏఆర్డిఎస్పీ గారు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మన మెన్కి ఎక్కడైనా ఎక్స్పెండిచర్స్ ఉందంటే అది నేను బియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళకి ఫుడ్ పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఆటో ఛార్జెస్ కానీ ఎవరికైనా ఏదైనా ఉందంటే మీరు ఒక సిస్టమ్ డివైస్ ఫ్రేమ్ చేయండి. ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ అయిందంటే ఒకవేళ వాళ్ళతో పాటు బిల్ కావాలంటే బిల్ తీసుకోండి, లేదు నాకు అడ్వాన్స్గా ఇవ్వమంటే అడ్వాన్స్గా ఇస్తాను. దాంట్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. దానికోసము క్వాలిటీని మన పోలీస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదు. అది నేను ఆల్రెడీ చెప్పాను, గతంలో కూడా చెప్పాను, కానీ నాకేమీ అలాంటి ఇంటిమేషన్ ఏమి రావట్లేదు. ఒకవేళ మీరు పర్సనల్గా ఒప్పించిన తీసుకున్నప్పుడు రైస్ చేయొచ్చు. అదర్వైజ్ ఏఆర్డిఎస్పీ ఆర్ఐ గారు దిస్ ఈస్ అవర్ ఓన్లీ డ్యూటీ కాబట్టి మీరు వాళ్ళకి ఎలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ఎక్స్పెండిచర్ వైస్ ఆర్ రిసోర్సెస్ వైస్ అది నా నాలెడ్జ్లో తీసుకుని రావచ్చు. బయింగ్ ఆఫ్ నోట్ బుక్స్, రికార్డ్ బుక్స్, ఫైల్స్ ఏది కూడా ప్రతి ఒక్క రూపాయలు కూడా నా దగ్గర నుంచి వెళ్ళాలి, కానీ వాళ్ళ చేతి నుంచి ఏమీ పెట్టుకోకూడదు. దట్ ఈస్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. నాకు తెలిసి 3 ప్రాబ్లం ఉంది ఈఆర్లో. అది మీరు కొంచెం కరెక్ట్ చేసుకోగలిగారంటే ఇంకా బాగుంటాయన్నది నా ఒక అబ్జర్వేషన్. ఒకటి, డ్రింకింగ్ హ్యాబిట్. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇతరుని సస్పెండ్ చేయడం జరిగింది. నాకు డ్రింకింగ్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ డెసిషన్, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, నా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమీ లేదు. మీరు ఎప్పుడు లీవ్లో ఉన్నారో ఆ టైంలో మీరు ఎప్పుడైనా తాగొచ్చు, దట్ ఈస్ యువర్ పర్సనల్ రైట్స్. ఒకవేళ కానీ నేను సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకులు వినోద్పై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాల్లో వచ్చి అమానుషంగా వారిపై దాడికి పాల్పడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాలలో వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులను విడుదల చేయాలని, లేని పక్షంలో మోహన్ బాబుపై తీవ్ర పరిణామాలు తప్పవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మీడియాకు విడుదల చేసినటువంటి లేఖలో డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మరిమాను ఉత్సవాలను మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. తిమ్మమ్మ మర్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక రంగానికే మకుటం లాంటి తిమ్మమ్మ మర్రి వద్ద పర్యాటకులకు ప్రభుత్వ సహకారంతో పాటు సొంత ఖర్చులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరు ఏఈ గారా ఏడి గారు మీరు స్ట్రీట్ లైట్స్ ఎందుకు కానీ ప్రొవైడ్ చేయలేదు ఈ రోడ్డుకి? ఎవరు ముందు సర్పంచ్ నన్ను అడగాలి కదా, ఎందుకు చేసుకోవడంలే మీరు? ఏడుండే ఈ రోడ్డు ఒక లైట్ లేదు, పోలు లేదు, లైట్ లేదు. ఆ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఊర్లో వరకు లైటింగ్ అవసరం. మీరు కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి.